ఈ వీడియోలో చూడండి వాటర్ పైప్ ఈ విధంగా ఏదైనా డ్యామేజ్ అయ్యి లేదా పైప్ పగిలిపోయి ఇలా వాటర్ కారితే చూడండి 5 నిమిషాల్లో చాలా ఈజీగా మీరు పైప్ కట్ చేయకుండా ఈజీగా మీరు రిపేర్ చేయొచ్చు. ఎటువంటి వాటర్ లీకేజ్ లేకుండా ఈజీగా రిపేర్ చేసే చిట్కా చెప్తానండి. ఒక సొల్యూషన్ బాటిల్ తీసుకోండి, ఒక పైప్ తీసుకోండి. చాలా సింపుల్గా చూపిస్తాను. చాలా ఈజీ ట్రిక్ అండి. ఇది 5 నిమిషాలు కూడా పట్టదండి. చాలా ఈజీగా బిగించవచ్చు. ఈ విధంగా ఉన్న పైప్ని చూడండి. సేమ్ పైప్ని ఈ విధంగా మనం నిలువుగా కట్ చేయాలి. 70% అంటే మనకు కొద్దిగా మనం చూడండి ఈ విధంగా కట్ చేస్తే మనకు యూ షేప్లో మనకు పైప్ బిట్ వస్తుంది ఒకటి చిన్నది. ఈ విధంగా సేమ్ ఈ విధంగా మనం ఇంకోటి కట్ చేసుకోవాలి, 2 కట్ చేసుకోండి. ఎందుకంటే మనకు కరెక్ట్గా మనం సెట్ అయ్యేదానికి ఈ విధంగా పైప్ని చూడండి. మనం ఈ విధంగా ప్రెస్ చేస్తే కరెక్ట్గా సెట్ అయిపోద్ది. మనం ఎట్లా కావాలంటే అటు తిప్పుకోవచ్చు, రొటేట్ చేసుకోవచ్చు. మనం బ్యాక్ సైడ్ డ్యామేజ్ అంటే బ్యాక్ సైడ్ ఇవి తిప్పుకోవచ్చు. ఈ విధంగా అంతే రౌండ్గా ఎట్లయినా సెట్ చేసుకోవచ్చు. చాలా టైట్గా తగులుకుంటుంది. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే రఫ్ చేయాలి. మధ్యలో మనకు బాగా రఫ్ చేయలేదనుకోండి గ్రిప్ తక్కువ ఉంటుంది, పైప్ ఊడిపోయే సమస్య. ఈ విధంగా బాగా రఫ్ చేసుకోండి. సేమ్ ఈ విధంగా రెండు కట్ చేసుకోండి. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ వాటర్ ఆఫ్ చేయాలి. మనం వాటర్ రాకుండా మనం అప్పుడు మనం చేసిన తర్వాత ఇక్కడ రఫ్ చేసుకోవాలి. పైప్ కూడా ఎక్కడ లీక్ అవుతుంది అక్కడ బాగా వాటర్ మనకు ఉంటుంది కదా, వాటర్ క్లీన్ చేసుకోవాలి. క్లాత్ తీసుకొని క్లీన్ చేసుకోండి. ఆ తర్వాత మనం ఏం చేస్తామంటే సొల్యూషన్ మనం తీసుకొని బాగా ఎక్కువ అప్లై చేయాలా. సొల్యూషన్ మీరు ఎంత ఎక్కువ అప్లై చేస్తే అంత బెటరు. ఎందుకంటే మనం వాటర్ లీకేజ్ ఎప్పుడు కాకూడదని ఈ విధంగా మనం ఫుల్గా అప్లై చేసేయండి సొల్యూషన్ని. మీరు సొల్యూషన్ కొంచెం బాగా ఎక్కువ తీసుకొని మనం పైప్ ఉంటుంది కదా, లీకేజ్ ఉంది కదా, అక్కడ మనం మొత్తం రౌండ్గా అప్లై చేసేయాలా. అది ఓకే. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ విధంగా కరెక్ట్గా పైప్కి ఈ విధంగా పెట్టి ప్రెస్ చేయండి. ఇప్పుడు మనం బ్యాక్ సైడ్ కాబట్టి మనకు బ్యాక్ సైడ్ ఈ విధంగా మనం రొటేట్ చేయండి, తిప్పండి. ఈ విధంగా కొంచెం జరుపుకుంటే మనకు కరెక్ట్గా బ్యాక్ సైడ్ నుంచి మనకు బాగా గ్రిప్ ఉంటుంది. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే చూడండి ఫుల్ కవరింగ్ ఇస్తాం. ఈ విధంగా మనం చూడండి ఇంకోటి కట్ చేసుకున్నాం కదా సేమ్ బిట్ అలాంటిదే. దీన్ని కూడా కొంచెం రఫ్ చేసుకుని మనం సొల్యూషన్ బాగా దండికి పూయండి. ఈ విధంగా పైప్ కూడా మళ్ళీ బాగా పూయండి. ఇప్పుడు మనం ఫ్రంట్ సైడ్ కూడా ఈ విధంగా మనం సేమ్ అలాంటి బిట్ ఇంకోటి కట్ చేసుకుని కరెక్ట్గా మనం పైప్ మొత్తం ఫుల్ కవరింగ్ ఇచ్చేట్టుగా ఈ విధంగా మనం ప్రెస్ చేస్తున్నాం. ఈ విధంగా అది పట్టుకోండి. ఓకే. ఆ తర్వాత మీరు ఏం చేస్తారంటే సొల్యూషన్ ఉంటుంది కదా, సొల్యూషన్ మీరు పైన కూడా అప్లై చేయాలా. మొత్తం ఎక్కడెక్కడ గ్యాప్లో ఉన్న మొత్తం ఫిల్అప్ చేసేయండి. మొత్తం ఫుల్గా అప్లై చేయండి. అప్లై చేసేస్తే మనకు వాటర్ లీకేజ్ రాదు. చూడండి కంపల్సరీ ఈ విధంగా మీరు 2 బిట్లు కంపల్సరీ 2 పైపులు కట్ చేసుకుని ఈ విధంగా ఫుల్ కవరింగ్ ఎలా చూసారా. మన టోటల్ పైప్ మొత్తం మనం కరెక్ట్గా మనం అప్లై చేస్తాం. పైప్ని పెట్టి కరెక్ట్గా ఎక్కడ గ్యాప్ లేదు. ఈ బైండింగ్ వేర్ తీసుకోండి. బైండింగ్ వేర్ని ఈ విధంగా మీరు పైన పెట్టి ఈ విధంగా గట్టిగా చుట్టాలా. ఎందుకంటే మనకు పట్టు బాగుండేదానికి గ్రిప్ మనకు గట్టిగా ఉంటే వాటర్ లీకేజ్ రాదు. ఎప్పుడైనా పైప్ డ్యామేజ్ వస్తే ఈ విధంగా రిపేర్ చేసుకోవచ్చు. ఈజీగా మీరే ట్రై చేయండి. ఇప్పుడు నీళ్ళు ఆన్ చేసి చూపిస్తాను చూడండి. ఎటువంటి మనకు వాటర్ లీకేజ్ చూసారా, గేట్ ఆన్ చేశాను. ఇక్కడ చూడండి ఎటువంటి వాటర్ డ్రాప్ కూడా ఉండదు మనకు. కావాలంటే మళ్ళీ కూడా చూపిస్తాను నెక్స్ట్ డే కూడా పొద్దున్నే. ఒక చిన్న వాటర్ డ్రాప్ కూడా నాకు తగలేదు. ఈ విధంగా నేను చేతితో తడిమి చూపించాను చూసారా, ఏం లేదు వాటర్. ఈ విధంగా డెఫినెట్గా రిపేర్ అయిపోతుంది. ట్రై చేయండి. మరుసటి రోజు కూడా చెక్ చేసేయండి, ఎటువంటి వాటర్ లీకేజ్ లేదు, తడి ఏం లేదు. చూశారు కదా. నా వీడియో నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. చూస్తున్నాండి ఇలాంటి క్రియేట్ ఇంకోసారి కోసం. బై ఫ్రెండ్స్, మీ క్రియేట్ చేయాలని.